వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. పారిశ్రామిక జిల్లాగా మారి దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తున్న రంగారెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడి. సొంత తండాకు అభివృద్ధి నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వ్యాఖ్య. 9 ఏళ్ల నుంచి కంటిన్యూగా 2 పంటలకు నీటిని అందించాం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వెల్లడి. పేద అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి వరం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర. డీటెయిల్స్ లోకి చూస్తే గతంలో అతిగతి లేని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నేడు పారిశ్రామిక జిల్లాగా మారి దేశానికి ఆదర్శవంతమై నిలుస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. షాబాద్ మండలం హైదరాబాద్ మాంచన్నపల్లి పోలవరం గ్రామాల పరిధిలో 8,65,00,000 నిధులతో చేపట్టిన పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆదిపట్ల షాబాద్ పారిశ్రామిక వాడలు ప్రపంచ చిత్రపటంలో నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల యాదయ్య, జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఏపీపీ కొట్ల ప్రశాంతి, ఆయా గ్రామాల సర్పంచ్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మీరు ఇంకొంచెం బెటర్ ఉండాలి. మీరు కొంచెం షాబాద్ మండలంలో 40 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో ఇప్పటిదాకా చెప్పారు. వేదిక మీదకి వెళ్ళి ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద దేశాలు ఏవైతే పేరున్న దేశాలు ఉన్నాయో జపాన్ కానీ అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరి పెద్ద ఎత్తున కంపెనీలు తెరుస్తున్నారు. ఎందుకంటే మరి పెద్ద ఎత్తున మరి చాలా కంపెనీలుగా పొండిషన్ వేసుకోవడం జరిగింది. ఇక్కడ మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉందో అది స్టార్ట్ అయినాక ముందు కూడా చాలా ముందు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నేను సొంత తండాకు అభివృద్ధి నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతి మడుగు పెద్ద తాండాలో 8 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్పంచ్ నుండి మంత్రి వరకు ప్రతి అభివృద్ధిలో తన పాత్ర ప్రమేయం ఎంతో ఉందని, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నారు. మీరు అక్కడి నుంచే ఈ బిడ్డను ఆశీర్వదించండి అంటూ పెద్ద తండాలో ఉద్విగ్నంగా ప్రసంగించారు. అనంతరం ఏపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కేలపల్లి రవీంద్రరావు, జెడ్పీ చైర్పర్సన్ బిందు, కలెక్టర్ శశాంక్, సర్పంచ్ వనజ శ్రీరామ్ తో కలిసి పెద్దతండ మహిళలకు దసరా పండుగ చీరలను, యువతకు సీఎం స్పోర్ట్స్ కిట్ అందజేశారు. ఓం గమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షితాః వృందారవందత్రా దేవతా ఓం విష్ణువృత్వకాలే సూర్యాదినాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాः అత్యంతనతాల్యదా ఫలదశిరస్తు ధ్రువంతే రాజావరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం
మేడం 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 ఓకే 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 మేడం 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 నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలతోని అన్ని తండాలకు అన్ని గుడాలకు రోడ్లు ఇచ్చే అవకాశం అదృష్టం నాకు వచ్చింది. అవన్నీ ఒకెత్తైతే నా తండాలకు ఈ రోడ్లు ఇచ్చుకోవడం మాత్రం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నేను మా అమ్మ నాన్నలు కానీ మా వారు కానీ పొద్దున్నేసి నేను రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్ల నుంచి కంటిన్యూగా 2 పంటలకు నీటిని అందించామని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఎన్ఎస్పీ అధికారులతో కలిసి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి విడుదల ఆలస్యమైనప్పటికీ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రితో కలిసి రైతుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. దీంతో వెంటనే రైతులను కాపాడాలనే ఉద్దేశంతో నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి నియోజకవర్గ రైతులు పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాగర్ ప్రాజెక్టుకు ఎస్ఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 10 రోజుల పాటు 5 టీఎంసీలు నీటిని ఎడమ కాలువ ద్వారా మొదటి జోన్ రైతులకు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పేదులు, మున్సిపల్ చైర్మన్ కన్న అనుష, శరత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్లు జువాజీ వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూలు వేస్తాడు నాకు బారి అటు ఇంటికి బారి ఇడికి వస్తాడు అన్న తాకు ఏంటది అది రాష్ట్రంలోని పేద అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి వరంగా నిలుస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 58 మంది లబ్ధిదారులకు 48,70,500 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆయన అందజేశారు. రాష్ట్రంలోని పేదవారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ వారికి అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం జెడ్పీటీసీల అమూల్ నారాయణ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మన కేసీఆర్ సార్ ఈరోజు మరి ఇంత గొప్ప పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఈ సందర్భంగా ఉన్నత దామోదర్ గారు, ఎంపీ పెద్దంపేట ఎంపీటీసీ మాదాసు రాజమ్మ, అబ్దుల్ కరీం, ఈసాల దక్కల్ అన్నదిద్దురాడు సార్. తర్వాత అంతర్గం మండలండి, కోడిపుంజల రాములు, పెద్దంపేట, పొన్నం శ్రీధర్, ఒలివాడ, అన్నయ్య చూడండి. 800 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. నేను ఎమ్మెల్యేగా అయిన నుండి ఇప్పటి వరకు 12,50,00,000 రూపాయల వరకు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద కుటుంబాలలో, ప్రైవేట్ దవాఖానాలలో అనేక వైద్య ఖర్చులు అయి కుటుంబం అంతా ఇబ్బందుల పరిస్థితులలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయ నిధి కింద ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి గొప్ప కార్యక్రమమే ఈ యొక్క సీఎం
రిలీఫ్ ఫండ్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 10వ తేదీన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పాల్గొనే పర్యటన ఏర్పాట్లను ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ సభా స్థలాన్ని ఎస్పీ అపూర్వారావుతో కలిసి ఎమ్మెల్యే భాస్కర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాలలో ఈ నెల 9న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ సీతక్క పట్నాయక్ ఆయా స్థలాలను పరిశీలించారు. మొదటిగా వివిధ శాఖల అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. మంత్రి పర్యటనలో భాగంగా 114,65 లక్షలతో మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అన్నీ ఉంటాయి కదా, అది ప్రైమరీ సెక్టర్ వేరే పెట్టేవాళ్ళు కదా. ఇమీడియట్గా అటు నుంచి విలేజెస్ కానీ అక్కడ మున్సిపల్ విలేజ్ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు రేపు 9వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:30కు పరకాలకు రావడం జరుగుతుంది. 1:30కు వస్తాను నేరుగా పరకాల మున్సిపల్ నూతన భవనాన్ని ప్రారంభించి, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నూతన భవనాన్ని, ఆర్డీఓ ఆఫీస్ నూతన భవనాన్ని ప్రారంభించుకొని మరి అక్కడ ఒక 21.5 lakhs తోటి చెక్ డ్యామ్ను శంకుస్థాపన, 13 crores తోటి ఒక డిగ్రీ కాలేజ్, అలాగే 29 crores తోటి పరకాల టు దామెర రోడ్డుకున్నటువంటి బ్యాలెన్స్ రోడ్ వైడనింగ్ డబుల్ రోడ్ను శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శంకుస్థాపన చేసుకోబోతున్నాం. వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను ఓపెనింగ్ చేస్తూ మరి అది అయిపోయిన తర్వాత నేరుగా ప్రగతి నివేదిక సభకు అటెండ్ అవుతారు. దానికి 35,000 నుంచి 40,000 పరకాల నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, ముఖ్యులందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తెదేపా నాయకులు, అభిమానులు చేపట్టిన కోవతుల నిరసనలో స్థానిక ఎమ్మెల్యే పొద్దెం వీరయ్య పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కోవతులు వెలిగించి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానులు నిరసన తెలిపారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే వీరయ్య నివాళులు అర్పించారు. అనంతరం కోవతుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు, టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చంద్రబాబు గారి అక్రమ అరెస్టుని, చంద్రబాబు గారి అక్రమ అరెస్టుని, చంద్రబాబు గారి అక్రమ అరెస్టుని, బాబు గారి అక్రమ అరెస్టుని దయచేసి అందరూ కూడా కోవతులు వెలిగించుకోవాలని కోరుతున్నాము. అందరూ కూడా దయచేసి కోవతులు జై బాబు విడుదల చేయాలి. పేరెస్ట్ కదా చంద్రబాబు. అందరు దగ్గర అక్కర్లేదు, దూరం దూరం నిలబడండి. జై బాబు
జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులకు ప్రాకార మండపంలో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయంలోని మూలమూర్తులకు బంగారు తులసి దళాలతో అర్చన చేశారు. భద్రాచలం చేరుకున్న భజన బృందం ఆలయం చుట్టూ శ్రీరామ నామ జపం చేస్తూ భజనలు నిర్వహించారు. ఈ వేడుక సందర్భంగా సాయంత్రం తిరువీధ సేవగా పునర్వసు మండపం వద్దకు స్వామివారి వేలి విశేష పూజలు అందుకున్నారు. ఈ వేడుక సందర్భంగా సాయంత్రం తిరువీధి సేవగా పునర్వసు మండపం వద్దకు స్వామివారి వెళ్లి విశేష పూజలు అందుకున్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో గ్రామ పంచాయతీ సహకారం ప్రజల భాగస్వామ్యంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప దంపతులు తెలిపారు. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలము మామిడిపల్లి బావుసాయిపేట వట్టిమళ్ళ గ్రామాల్లో ఛత్రపతి శివాజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, చాకలి ఐలమ్మ విగ్రహాలకు వారు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వట్టిమల్లలో ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం వేరు కావచ్చు, మతం వేరు కావచ్చు, ప్రాంతం వేరు కావచ్చు, కానీ కష్టాల్లో వచ్చే కన్నీటి రంగు ఒక్కటే కనుక అందరి సహకారంతో ముందుకు వెళ్లాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము స్వప్న దేవయ్య, ఉప సర్పంచ్ పొంగమ్మ గౌడ్, మాజీ సర్పంచ్ అంజయ్య, గ్రామ పాలక వర్గం, ప్రజలు, మహిళా సంఘం సభ్యులు, యువత పాల్గొన్నారు. వట్టిమల్ల గ్రామ సర్పంచ్ స్వప్న దేవరాజ్ గారికి, ఉప సర్పంచ్ పుంగమ్మ గౌడ్ గారికి, ఎక్స్ సర్పంచ్ అంజయ్ గారికి, యూత్ ప్రెసిడెంట్ విజయ్ గారికి, వార్డ్ మెంబర్స్కి, వట్టిమల్ల అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ ఊరికి రావడానికి నాకు ఎంతో ఆనందం. ముఖ్యంగా మీ ఉత్సాహం, మీ స్వావలంబన చూసి నేను ఎంతో ఆనందపడుతున్నాను. మీ గ్రామం అన్ని గ్రామాలకు స్ఫూర్తిగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే సాధారణంగా ప్రారంభోత్సవాలంటే ప్రభుత్వం వాళ్ళు వచ్చి, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి చేస్తారు. కానీ ఈరోజు ప్రభుత్వాలకు అతీతంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, యూత్, గ్రామస్తుల భాగస్వామ్యంతో ఒక వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ జరిగిందంటే ఇది ఖచ్చితంగా స్వావలంబనకు నిదర్శనమైన సందర్భంగా నేను చెప్తున్నాను. జగిత్యాల జిల్లా భీమవరం మండలం దేశాయిపేట గ్రామ పంచాయతీకి ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప దంపతులు వైకుంఠ రథం అందజేశారు. ముందుగా హనుమాన్ దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ వికాస్ మాట్లాడుతూ నీతివంతమైన రాజకీయాలకు డాక్టర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనకు స్ఫూర్తి అన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం గ్రామస్తులు నిరూపించుకున్నారని అన్నారు. సర్పంచ్, వార్డ్ మెంబర్స్, గ్రామస్తులు అందరూ తమ ఊరికి వైకుంఠ రథం కావాలని తెచ్చుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్
నంచారి స్వప్న రాజేందర్, పాలక వర్గం, వైస్ ఎంపీపీ దొంతి శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు జలపతి రెడ్డి, గంగా ప్రసాద్, అన్ని కుల సంఘాల అధ్యక్షులు, యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేశాయపేట్ గ్రామ సర్పంచ్ స్వప్న రాజేందర్ గారికి, ఎంపీటీసీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గారికి, వార్డ్ మెంబర్స్ కి, మీడియా మిత్రులకి, దేశాయపేట్ అక్క చెల్లెలు అన్న తమ్ములకు నా హృదయపూర్వక నమస్కారం. మహాత్మా గాంధీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్ని ఈరోజు మీరు నిరూపించుకున్నారు. ఎందుకంటే మీరు గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్స్, గ్రామస్తులు అందరూ మా ఊరికి వైకుంఠ రథం కావాలని మీరే తెచ్చుకున్నారు. మరి మీకు అందరికీ అభినందనలు. ఇంతకుముందు మేడం చెప్పినట్టు మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేసాం, అంబులెన్స్ ఇనాగ్రేషన్ చేసాం, ఓపెన్ జిమ్ ఇనాగ్రేషన్ చేసాం. మరి సాధారణంగా ఏదైనా ఇనాగ్రేషన్ అయితే మంచిగా పూలదండలు ఉంటాయి, రిబ్బన్ కటింగ్ ఉంటాయి, కొబ్బరికాయలు కొడతాం. మరి అలాగే మన జలపతి రెడ్డి గారు ఈరోజు మంచిగా పొద్దున మరి వైకుంఠ రథం దగ్గర ఒక రిబ్బన్. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశ్రామిక జిల్లాగా మారి దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తున్న రంగారెడ్డి. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడి. సొంత తండాకు అభివృద్ధి నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వ్యాఖ్య. 9 ఏళ్ల నుంచి కంటిన్యూగా 2 పంటలకు నీటిని అందించాం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వెల్లడి. పేద అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి వరం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ చూస్తున్నది లక్ష్యం సమాజం.